అట్లే ఒకసారి దించు. అలా కాదు మమ్మీ. మమ్మీ అంటే అక్కడ ఒకలాగా ఇటువైపు ఒకలాగా వేస్తే బాగుంటుంది కదా. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారండి? షాపింగ్కి వెళ్ళామని చెప్పాం కదా, సో పార్ట్ 2 వీడియో అనమాట. ఉగాది ఇది, ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంటికి డెకరేషన్ చేస్తేనే కదా పండగ వైబ్స్ అనేవి వస్తాయి, అందుకని చెప్పేసి మేము డెకరేషన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ కష్టపడుతున్నామో, ఎలా కష్టపడుతున్నామో మీరు కూడా చూసేయండి. మేడం ఏదో చేస్తుందంట, చూద్దామండి ఏం చేస్తుందో. హీరోయిన్. ఓకే ఓకే ఓకే, నైస్ రా. అక్కడ ఉండు, స్టిక్కర్ అంటిద్దు. నైస్ నైస్ రా. పిల్లలకు కూడా తెలివితేటలు ఉంటాయన్నమాట, నాకు ఇప్పుడే అర్థమైంది. సో ఐడియా అయితే తనే ఇచ్చింది, బాగా చేసింది. పెట్టే కొమ్మలు అటు జూడియోకి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్. నైట్ టైం అస్సలు షాపింగ్కి వెళ్ళకూడదండి బాబు. చూసాడా, ఎప్పుడు ఇక్కడ ట్రాఫిక్ అనేది ఉండదు, కానీ ఎంత ట్రాఫిక్ ఉందో ఈరోజు. జూడియోకి అయితే వచ్చేసాము మేము, పాపకి డ్రెస్ తీద్దామని చెప్పేసి. ఓ గోల గోల, మాకు బట్టలు తీయలేదు అని చెప్పేసి అందుకని వచ్చాము. జూడియోలో అన్నీ చూసాం కానీ నాకు పెద్దగా ఏం నచ్చలేదు. నెక్స్ట్ అయితే పక్కనే ఇంకో షాపింగ్ మాల్ ఉంది, ఫ్యాషన్ సిటీ అని, అందులోకి అయితే వెళ్ళాము. ఇక్కడ ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయి, అలాగే వెస్ట్రన్ వేర్ గర్ల్స్కి అయితే చాలా చాలా బాగున్నాయి. ఒకసారి ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళకపోతే కనుక ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడము. సరే అని చెప్పేసి చూద్దామని వెళ్తే అక్కడ ఈరోజు ఆఫర్ ఉందండి, ఉగాది కదా అని చెప్పేసి అన్నారు. సరే అని ట్రై చేస్తున్నాము. 150 రూపీస్ అంట. 150 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి. అందుకని చెప్పేసి మేము అయితే తీసుకున్నాము, ఒక 3 డ్రెస్సెస్ అలా తీసుకున్నాము. చూసేయండి మీరు కూడా ఏమేమి తీసుకున్నామో ఏంటి అనేది. ఆ రోజు మేమే కాదండి, అసలు షాపింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా ఒక 10 pairs అలా అయితే తీసుకొని వెళ్ళిపోయారు. చూశారు కదా, బాగున్నాయి. మనకి బయటకు వెళ్ళినప్పుడు బాగానే ఉంటాయి, ఇంట్లో డైలీ వేర్ కన్నా వేసుకోవచ్చు. 150 రూపీస్ అంటే చీప్ అండ్ బెస్ట్ అనమాట. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేము ఇంటికి వచ్చేసరికి 9:30 అయిపోయింది. డిన్నర్ చేసేటప్పటికి 10 అయింది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్కి శారీ కావాలని చెప్పేసి కొంచెం బ్లౌజ్ ఫినిషింగ్ ఉంటే లేట్ నైట్ అయినా సరే తప్పలేదు, బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ ఉగాది రోజు మేము ఏమేమి చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది కూడా ఈ వీడియోలోనే కంటిన్యూషన్ వ్లాగ్ పెట్టానండి. సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా కంపల్సరీగా చూసేయండి. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ కూడా హ్యాపీ ఉగాది. నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. సో నెక్స్ట్ పూజ అది కంప్లీట్ చేసేసుకొని మేము ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చాలా చాలా పవర్ఫుల్ అనమాట, చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. సండే అయితే వెరీ స్పెషల్. ఏంటి అనేది మీరు కూడా ఒకసారి చూసేయండి.
మొత్తం వేసి. ఫస్ట్ అయితే మా ఊరి గ్రామదేవతని దర్శించుకొని ఆ తర్వాత మేము ఎక్కడికైనా వెళ్తామండి. సో అలాగే గుడికి అయితే వచ్చేసాము. నేనైతే ఒక నెక్లెస్ తీసుకున్నానండి. ఎలా ఉందో మీరు కూడా చూసి చెప్పేయండి. ఆ నెక్లెస్ అమ్మవారి దగ్గరికి పెట్టి నేను వేసుకున్నాను అనమాట. మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి, బాగుందా లేదా అనేది. నేను పవర్ఫుల్ టెంపుల్ని చూపిస్తానని చెప్పాను కదండి. సో ఆ టెంపుల్కి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయామన్నమాట. చూసారా ఫ్లైట్స్ ఎంత కింద నుంచి వెళ్తున్నాయో. ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాము, అందుకని ఫ్లైట్స్ అనేవి ఇలా కనిపిస్తున్నాయి అనమాట. నెక్స్ట్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి మనం. ఇది అమ్మవారి టెంపుల్, ఎర్నమాంబ టెంపుల్ అని చెప్పేసి వెరీ పవర్ఫుల్ అండి. ఇక్కడ సండే స్పెషల్ అంట అమ్మవారికి. సండే టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు టెంపుల్. నార్మల్ డేస్లో అయితే మనకి ఖాళీగా ఉంటుందండి. నేను ఇప్పటికీ ఈ గుడికి అయితే 3 times వచ్చానండి. నేను వచ్చిన ప్రతిసారి కూడా నా కళ్ళతో నేను చూసినంత వరకు పిల్లలు కలిగిన వాళ్ళు మాత్రం ఎక్కువగా వస్తున్నారండి. పసిపిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారనమాట. నాకు అర్థమైంది సంతానం కలిగిన వాళ్ళకి మనం గట్టిగా కోరుకుంటే కనుక కలుగుతుంది అని చెప్పేసి నమ్మకం. అందుకే ఈ తల్లిని సంతాన దేవత అని కూడా అంటారు. నెక్స్ట్ అయితే ఇక్కడ చెట్టు దగ్గర వెలిసిన అమ్మవారు. ఈ అమ్మవారికి ఫస్ట్ మనం పూజ చేసుకున్న తర్వాత గుడిలోకి అయితే వెళ్ళిపోయామండి. మేమైతే 3 times దర్శనం చేసుకున్నాం అన్నమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వైజాగ్లో ఉన్న వాళ్ళకి చాలామందికి టెంపుల్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి వెళ్ళండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇక్కడ మనకి కోరికలు ఏమన్నా ఉంటే ముడుపు కూడా కట్టచ్చండి. ఆ కోరికలు తీరుతాయంట. కానీ వాటికి కొన్ని నియమాలు ఉంటాయి, అన్నీ పాటించాలి కంపల్సరీగా. ఇంటికైతే రీచ్ అయిపోయామండి. ఆ రోజు కక్క ముక్కతో చక్కగా ఎంజాయ్ చేసాము. సో మీరు ఎలా జరుపుకున్నారు ఉగాది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్. Drinks also available.